చాలామంది కొట్టివేసే విషయం అసలు చేతబడులు ఎక్కడివి అవి లేవు అనేది. పూర్వకాలంలో అమ్మ చేతబడి కేవలం నాలుక ద్వారా కళ్ళ ద్వారానే చేసేవాళ్ళు. బ్రెయిన్ది హార్ట్ స్ట్రోక్ ఎక్కువ నడుస్తుంది ఈ క్షుద్ర ప్రయోగాలలో. చేతబడి అనేది ఏంటమ్మా, చేతులతోని కొన్ని వస్తువులని ఇలా పెట్టి ఇలా ఎందుకు పెడతారు తెలుసా? కొంత చేతుల్లో చూడండి రెండు మంత్రదండాలు లాగా ఉంటాయి, బోను ఇలా ఉండి ఆ బోన్ పొడుగు ఉంటుంది కదమ్మా, ఆ పొడుగు ఉన్న బోన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉపయోగిస్తారు చేతబడిలో. ఈ బోన్ ఎవరిది తెలుసా? ఆ యొక్క స్త్రీ కానీ ఆ యొక్క పురుషుడి యొక్క రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సెవెంత్ సెన్స్ అనే మూవీలో చూసారా, ఇలా ఐస్తోని మార్చినప్పుడు వేరే వాళ్ళ మీకు వెళ్తాడు కదా. దిస్ ఈజ్ కాల్డ్ ఎ క్షుద్ర ప్రయోగం. ఒక క్షుద్ర ప్రయోగం జరిగింది అని ఒక వ్యక్తికి తెలుసుకునే మొదటి నియమం ఏం తెలుసా అమ్మా? వశీకరణ అనేది క్షుద్ర ప్రయోగంలో లేదు. మరి మందు పెట్టారు, మరుగు మందు. వశీకరణ వేరు, మరుగు మందు వేరు. వశీకరణ ఇలాంటిదంతా ఎవరు చేస్తారంటమ్మా? ఇలవెలుపులు ఉంటారు, అమ్మవార్లే ఉంటారు ఇలవెలుపులు. వీళ్ళని కోడళ్ళే తెలివిగా బందీ చేసుకుంటారు. ఎందుకు తెలుసమ్మా? చేతబళ్ళు క్షుద్ర పూజలు నిజంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు ఇంత గొడవలు అవసరం లేదు, హాయిగా కూర్చొని ఒక పెద్ద స్వామీజీతో. క్షుద్ర పూజలతోని ఒక వ్యక్తిని చంపేయడము, ఒక వ్యక్తిని ఇంకేదో చేయడం అనేది. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. చేతబడులు ఉన్నాయా? నిజంగా ఈ కాలంలో జరుగుతుందా? ఒకవేళ చేతబడి ఉంటే చేతబడి చేయబడ్డ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఈ అంశం గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురూజీ శివరుద్ర గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, ఈ కాలంలో చాలా మంది కొట్టివేసే విషయం అసలు చేతబడులు ఎక్కడివి అవి లేవు అనేది. మీరు దీని గురించి చాలా సవివరంగా తెలియజేస్తారు కదా, దాని గురించి పూర్తిగా మాకు. లేవు అనే విషయంలోనే అమ్మా, అంటే మనం ప్రూఫ్తో మాట్లాడవచ్చు. సాగర మదనం రాక్షసులకు దేవతలకు జరిగింది, దేవతలకు జరగలేదు. ఒక ప్రూఫ్. రెండోది, మరణాన్ని కూడా మార్కండేయుడు గెలవడం చేత పరమాత్ముడే వచ్చి కాపాడాడు, యముడిని త్రిశూలంతో గుచ్చాడు. ఈ విషయం. శ్రీకాళహస్తిలో తండ్రి ఉన్నాడన్న ప్రూఫ్కి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఒక అగ్నిజ్వాల, అంటే మనం పెట్టే ఏదైతే జ్యోతి ఉంటుందో అది సైంటిఫిక్గా అప్పట్లో పాలిస్తున్న బ్రిటిష్ అధికారి రుజువు చేయబడ్డాడు. ఇక్కడ తండ్రి ఊపిరి పీల్చుకుంటున్నాడు అని. అన్ని రూమ్లన్నీ మూసాక శివలింగం ముందున్న దీపము ఒకటే కదులుతుందంటమ్మా ఇలాగా. ఆయన గారు ఏమన్నారు, ఇదంతా అబద్ధం నాయన, ఎక్కడి నుంచో గాలి వచ్చి కదులుతుంది అని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇదంతా గొప్ప పని అంటారు కదమ్మా. దేవుడు ఉన్నాడంటే ఆయన దేవుడే లేడు, నేను రుజువు చేస్తా అని శ్రీకాళహస్తినమ్మ కంప్లీట్గా మూసేసిండు. ఒకరోజు 24 గంటలు సూర్యుడి యొక్క చిన్న కిరణం కూడా లోపలికి రాకుండా అన్ని ద్వారాలు మూసేసి చీకటిమయం చేసి క్షుణ్ణంగా పరీక్ష చేద్దామని వచ్చినప్పుడు ఆ దీపం కదలడం చూసిండంట. చూస్తున్నప్పుడు ఈయన గారు కొంచెం ధ్యాస పెట్టి విన్నప్పుడు ఇట్లా శబ్దం వచ్చిందంట. అంటే ఊపిరి, అంటే తండ్రి ఊపిరి పీల్చుకుంటున్నాడు అని ఆయన రిజల్ట్ ఇచ్చెళ్ళిండు మన దగ్గర. కావాలంటే చెక్ చేయండి. 1938వ సంవత్సరం శ్రీకాళహస్తి. ఇప్పుడు ఉంది కదా తిరుపతిలో. అంటే డాక్యుమెంట్ అని చెప్తున్నా. చాలామంది అడుగుతారు, మహావీరులు ఉన్నారు మన దగ్గర, ప్రూఫ్ అంటున్నారు. ఇలాగా దేవాది దేవతలకి అమృతం వచ్చిన తర్వాత అమ్మ రాహుకేతులు ఏం చేశారంటే అమృతం గెలవగానే వారి యొక్క క్రమసంఖ్యలో వచ్చి గరుడ వాహనుడు గరుడు పోస్తూ ఉన్నప్పుడు మహావిష్ణువు పోస్తూ ఉంటాడు మోహిని అవతారం నుంచి. పోస్తున్న ఆ సమయంలో ఈ ఇద్దరు రాక్షసులు కూడా వచ్చి స్వీకరిస్తారు అమృతాన్ని. వీళ్ళే రాహుకేతులు. ఒకసారి మహావిష్ణువుకి ఇక్కడ లేని తీవ్రమైన కోపం వచ్చి వారి యొక్క తలలు తీసేస్తాడు. తీసేసి వాళ్ళ తలలు ఒకళ్ళది సర్పంలాగా ఒకళ్ళది రాక్షసులాగా పెడతారు. కాబట్టి ఈ ఇద్దరు రాహుకేతులు మన దగ్గర గ్రహణాలలాగా తిరుగుతుంటారు. ఇలా ఉండడం చేత కూడా మన దగ్గర వివరణ ఏముందంటమ్మా, పగ. దేవాది దేవతలు అమృతం తాగిన తర్వాత రాక్షసులు మరి ఏమి తాగలేకపోయారు. అంత పెద్ద ముమ్మరమైన యుద్ధం చేసి ఓడిపోయారు. 144 years చేశారు ఆ యుద్ధం వాళ్ళు. ఆ చేసిన తర్వాత వచ్చిన మహత్తరమైన మేళనే ఈ కుంభమేళ. ఇదొక వివరణ. అప్పుడు రాక్షసుల పై చెయ్యి అన్నమాట. ఎప్పటికైనా వీళ్ళని ఓడగొట్టాలి.
ఎప్పటికైనా వీళ్ళని సాధించాలి. ఇప్పుడు దేవాది దేవతల యొక్క శిష్యరేఖం ఏంటంటమ్మా, ఋషులు, మహారుషులు, సిద్ధయోగులు, యోగులు, యోగినిలు, అఘోరాలు, సాధువులు, సాత్వికులు, అలాగే పీఠాధిపతులు, మతాధిపతులు, అలాగే బ్రాహ్మణులు మరియు అర్చకులు, వీళ్ళందరూ అంటే దైవాధీనమైన మంత్ర ఉచ్చారణ. మరి రాక్షసులు కూడా వాళ్ళ యొక్క వ్యూహం రచించాలి కదా, వాళ్ళు చేసేది ఇదే. కలి ప్రభావంతో ఉన్న వ్యక్తులని దేవుడే లేడని రుజువు చేయడం, ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళని వారి యొక్క శక్తులకి వశపరుచుకొని వశం చేసుకోవడం, ఎవరైతే ఆలోచన లేకుండా క్షణిక నిర్ణయంతో కాలం చేస్తారో వారిని కూడా ఆ ఆత్మలని బంధించేసే శక్తులు. మన దగ్గర పురాణాలు 36 అమ్మా, 18. అలాగే ఒక రాక్షసుడి ప్రభావం అనేది ఏంటంటమ్మా రాయబడలేదు, కానీ ప్రతి మానవ శరీరంలో ఉంటాడు. ఈ విధముగా రాక్షసత్వాన్ని వాళ్ళు చూపించే ప్రక్రియనే క్షుద్ర ప్రయోగం. మీరన్నట్టు ఇప్పుడు చేతబడి కంటే ముందు జరిగే విషయాలు చెప్తాము. క్షుద్ర ప్రయోగం అంటారు. చేతబడి వేరు. పూర్వకాలంలో అమ్మ చేతబడి కేవలం నాలుక ద్వారా కళ్ళ ద్వారానే చేసేవాళ్ళు. ఇట్ ఈజ్ లైక్ ఏ హిప్నటైజ్. డాంగ్లీ అనే ఒక వ్యక్తి 7th సెన్స్ అనే మూవీలో చూసారా, ఇలా ఐస్తోని మార్చినప్పుడు వేరే వాళ్ళ మీకు వెళ్తాడు కదా, దిస్ ఈజ్ కాల్డ్ ఏ క్షుద్ర ప్రయోగం. అంటే నీ యొక్క మైండ్ సెట్ని కూడా మార్చే ఈ ఐస్ సైట్ మైక్రో లెవెల్లో పోతుంది. అంటే ఈ నానో టెక్నాలజీ రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు చూస్తూ 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 ఆయన గారు నీ మాటే వినాలి అని. ఎందుకు? సరైన వాడు లేకపోవడం చేత వాళ్ళు బలహీనుల్ని మార్చుకోగలరు. ఇప్పుడు సరైన వ్యక్తి వచ్చినప్పుడు చూడండి, ఈయన గారు ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోతాడు చూడండి అప్పుడు హీరో వచ్చినప్పుడు. అంటే ఉదాహరణ చెప్తున్న, సినిమా కాదు. అలా సరైన వ్యక్తి అంటే దైవాధీనంలో ఉన్న వాళ్ళు, పూజలు పురస్కారాలు చేసుకునే వాళ్ళు, ఎప్పుడు పసుపు కుంకుమలతో ఉన్న ఆడవాళ్ళే కానీ, మంగళ స్నానాలు ఆచరించి పూజలు చేసుకునే వాళ్ళు, ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాళ్ళకి పాజిటివిటీ ఎక్కువ ఉండడం చేత ఈ నెగిటివ్ అనేది రాకపోవచ్చును. ఇప్పుడు కలియుగంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటమ్మా, శారీరకంగా కలిసిన తర్వాత స్నానాలు చేయడం అనేది తక్కువ శాతం. రెండవది దుస్తులు మార్చుకోకపోవడం. మూడోది అక్కడ పక్క బట్టలు మార్చుకోకపోవడం. ఇవన్నీ పక్కన పెట్టంగా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఎలా వస్తుంది అని అంటే, పిల్లల్ని తగులుతాము కదా ఒక శక్తి. అంటే నెగిటివిటీ చెప్తున్నా. ముద్దు పెడతాము, అన్నం తినిపిస్తాము, అల్లుకుంటాము, ఎత్తుకుంటాము, ఎన్నో చేస్తాము. ఇప్పుడు నైటీ ఉంది, ఆ నైటీలో నుంచి ఎన్నో యాక్చువల్ ఏంటంటే నైట్ వేసుకొని పొద్దున్నే తీసేయవచ్చును, కానీ పరిస్థితి రీత్యా తీయరు కదా. ఇక్కడ అపవిత్రమవుతున్న గుణగణాలు ఏంటంటే అమ్మ, గ్యాస్ కూడా ఇలా వెలిగిస్తామా, గ్యాస్ అనేది మన దగ్గర చూడండి అలికి ముగ్గేసి అప్పుడు కోడలు ఈ పెద్ద బొట్టు ఉన్న సౌభాగ్యవతలే ముట్టేయాలి. ఇది మన దగ్గర ఉంది. మన దగ్గర మరి ఇప్పుడు మనం టక్కున అలా ముట్టించేస్తున్నాం అంటే దరిద్రం ఎక్కడి నుంచి పాజిటివ్. అంటే ఇక్కడ జరుగుతున్న అంతరార్థం ఏంటంటే అమ్మ, నెగిటివిటీ అనేది ఎలా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటే అమ్మ, పాజిటివిటీ అనేది కార్నర్ అవుతుంది. ఇక్కడ అవుతున్నది అంటే అర్థం ఏంది? చేతబడి మీరు వచ్చిన విషయానికి ముందు చేతుల ద్వారా నీవు చేయడం చేత అవతల వ్యక్తి చేతులను ఉపయోగించి చేసేది బడి. చేతబడి అనేది ఏంటమ్మా, చేతులతోని కొన్ని వస్తువులని యాంత్రికంగా మాంత్రికంగా వాళ్ళు తాంత్రికంగా ఉపయోగిస్తారు. ఇలా పెట్టి ఇలా ఎందుకు పెడతారు తెలుసా అమ్మ? ముగ్గు కింద వేస్తారు. మన ఎక్కువ శాతం చూస్తే ఈ యారో ఇంటు ముగ్గు. ఈ ఇంటు ముగ్గు ఏం తెలుసా అమ్మ? ఈ బోన్, ఇక్కడ నుంచి ఈ బోన్, అది ఈ బొక్క, అది బాగా గమనించారు. ఇది ఓన్లీ వన్ బోన్. ఇది ఈ బోనే శరీరంలో పెద్ద బోన్. ఇప్పుడు ఇలా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఇలా బోను కొందరు చేతుల్లో చూడండి 2 మంత్రదండాలాగా ఉంటాయి. బోను ఇలా ఉండి ఆ బోన్ పొడుగు ఉంటుంది కదమ్మా, ఆ పొడుగు ఉన్న బోన్ ఇది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఉపయోగిస్తారు చేతబడిలో. ఈ బోన్ ఎవరిది తెలుసా? వాళ్ళ యొక్క గురువుది. వాళ్ళ గురువుది ఎందుకు వచ్చిందని అంటే వాళ్ళ గురువు శిష్యుడు కదా ఈయన. కాబట్టి గురువుని ఖచ్చితంగా ఇబ్బడి పెట్టుకోవాలి కదా. మన దగ్గర ఉంటాయి కదా, ఇప్పుడు చిన్నగా పాకెట్లో అమ్మ మనం పసుపు కుంకుమ పెట్టుకొని పోతాం, కొంచెం మనకి శక్తి ఉండాలన్నా లేకపోతే బొట్టు పెట్టుకోవాలన్నా, అంటే ఆధ్యాత్మికంగా. అలాగే వాళ్ళ గురువుని వదలరు వాళ్ళు. అలా కొన్ని ఉంటాయి. అలా ఉండడం చేత వాళ్ళు ఏం చేస్తారంటమ్మా, ఆ యొక్క స్త్రీ కానీ ఆ యొక్క పురుషుడి యొక్క రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని గుర్తులు తెచ్చిస్తారు. మొట్టమొదటి గుర్తమ్మ చిత్రపటం, అంటే ఫోటో. రెండవది ఎంట్రుకలు, మూడవది దుస్తులు, నాలుగవది మట్టి. ఇలాంటి కొన్ని తెచ్చి అవతల వ్యక్తిని డైరెక్ట్గా అయితే నీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేంత ధైర్యం ఎవరికి లేదు. చేతబడి అనేది అది సీక్రెట్గా చేసే పని. కాబట్టి అలాంటివి ఇచ్చి ఏం చెప్తారంటే అమ్మ, ఇక్కడ ఎలా పనిచేస్తుంది? ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చిన వస్తువు పని చేయడం అనేది ఎలా అనేది చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెన్ సమ్వన్ నోస్ యువర్ 100% నీ యొక్క డీటెయిల్ తెలిసిన వాడే చేయగలడు. అంటే నీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వగలరు? కుటుంబ వ్యక్తులే ఇవ్వగలరు. స్నేహితులకు కూడా కొన్ని సీక్రెట్లు తెలియకపోవచ్చును, కానీ 100% అమ్మ మనకు సంబంధించిన వ్యక్తే ఇవ్వాలి. అది
అలా ఇవ్వడం చేత ఈయన గారు ఆ వస్తువులు సేకరించడం చేత నీకంటూ ఒక చిన్న జాడ దొరికినట్టే కదా. చెట్టు ఎంతో పెద్దగా ఉంది, ఏరు దొరికేసిందంటే చాలు, ఇక మనం చెట్టును పెకిలించవచ్చు. ఇక్కడ జరుగుతున్న విషయం కూడా అదే, ఆకు దొరికినా కూడా చేయొచ్చు, అంత బలం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంట, మీరు అన్నట్టుగా నీ యొక్క రక్త సంబంధీకుల నుంచి వచ్చినావు కాబట్టి, ఆ రక్త సంబంధీకులైన వంశం నుంచి ఉన్నావు కాబట్టి నీ నుంచి మొదలు పెడతాడు బెల్లం అంటే గుచ్చడం. అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎవరి మీద ఫలానా శివరుద్ర, ఓకే ఫలానా శివరుద్ర ఏం వేసుకుంటాడు, కొన్ని రుద్రాక్షలు వేసుకుంటాడు, కొన్ని వస్తువులు వేసుకుంటాడు, ఆయన బలహీనతలు ఇలా ఉంటాయి, ఈ విధంగా మాట్లాడతాడు అన్నప్పుడు ఈ బలహీనతలని ఆకర్షించే శక్తి ఎక్కువ ఉంది మన దగ్గర, దాన్నే నరఘోష అంటారు. అలా ఇలా గురువుగారు పనిచేస్తారంటే అమ్మ, మీరు ఒక స్త్రీ ఇప్పుడు మామూలుగా గుడికి పోయి వచ్చారు, మీరు వస్తున్న ప్రాంతంలో ఒక 5 మందో 6 మందో రొటీన్గా చూస్తారు మిమ్మల్ని. కంప్లీట్గా ఒక 10 మంది ఇలాగే చూశారనుకోండి, మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తూ మీరు ఎటు పోయినా ఎటు కంప్లీట్గా. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అమ్మ, ఎవరో నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక ఈ వీపుకు కూడా ఎవరో చూస్తున్నట్టు అనేది ఒక సెన్స్ వస్తుంది, ఈ ఫీల్ ఉంటుంది మన దగ్గర. దీన్ని నరఘోష అంటారు. అలా ఒక వ్యక్తి నీ పేరే తెలిసి, నీ ఇంటి పేరే తెలిసి, నీ ఒంట్లో ఉన్న గుణగణాలన్నీ తెలిసి, వాడు ఇలా 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 వాడు వేసే ఆ మాంత్రికమైన శక్తుల వల్ల నీ బాడీ ఈ 10% పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది అనమాట మన బాడీలో, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ చూసి 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 ఒకసారి అది కొలాప్స్ అవుతుంది, అది పగిలే అవకాశం ఉంటుంది. ఎలా ఆ వివరణ కోల్పోతాం గురువుగారు అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాము. భూతద్దాన్ని ఇలా పెట్టి గమనించామనుకో తల్లి, వైట్ పేపర్ ఎన్నో ఎండిపోయిన దాని మీద, అది ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ నుంచి ఒక అవర్స్ అంటే ఒక 20 minutes 10 minutes తర్వాత టప్పు అని కాలిపోతుంది. సేమ్ ఇదే జరుగుతుంది అక్కడ. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను హింట్ మీద హింట్ కొట్టేసి ఫస్ట్ కొన్ని గుర్తులు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. గంగరేవి పండు మీకు తెలుసు కదమ్మా, గంగరేవి పండు చెట్టు కొంచెం ముళ్ళు పెద్దగా ఉంటుంది, కొంచెం ఈ సైజు ఉంకర ఉంటుంది, రేగి పండుది. ఈ రేగి పండు ముళ్ళుతోని కూడా ఈ కన్ని బొమ్మ ఉంటుంది. నీ యొక్క కొన్ని వస్తువులు ఇస్తారు కదా నెగిటివిటీ కోసం, దాని మీద ఏం చేస్తారంటే అమ్మ, అక్కడ వాళ్ళు ఒక బొమ్మని సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత వాటిని, ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని కంట్లోనే గుచ్చాలి అనుకోండి, కొంచెం తెలివిగా పోయే ప్రశ్న ఇది. ఆ కంటి పైన వాడు కూర్చుతూ ఉంటాడు ఇలాగా పాయింట్, ఇట్లా 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 అంటుంటే మిమ్మల్నే ఉద్దేశించి, మీ మాటనే ఉద్దేశించి, మీ పేరునే ఉద్దేశించి అనడం చేత నీ అంతరాత్మ కదులుతుంటుంది ఇలాగా. ఎందుకంటే అమ్మా, ఆత్మ మన ఆధీనంలో ఉండాలి అంటే మొదట పరమాత్ముడి ఆధీనంలో నీవు ఉండాలి. ఈ రోజుల్లో తక్కువ శాతం దేవుని అవి లేకపోవడం చేత బలహీనత అవతల వ్యక్తి ఉపయోగించుకుంటున్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ మీకు తెలియకుండానే రెస్పాండ్ అవుతుంటుంది. అప్పుడు వాడేం చేస్తాడు, ఓ రెస్పాండ్ అవుతుంది కానీ కొన్ని అడ్డులు వస్తున్నాయి, రెస్పాండ్ అవుతుంది, ప్రకృతి అడ్డు వస్తుంది, ఓకే రెస్పాండ్ అవుతుంది, కులదయం అడ్డు వస్తుంది, ఓకే రెస్పాండ్ అవుతుంది, కానీ ఏదో అడ్డు వస్తుంది అని చూసి ఈ అడ్డులన్నిటికీ 11 నుంచి 3 నెలల ప్రక్రియ పెడతాడమ్మ వాడు టైం. అంటే నువ్వు ఏ రోజు బలహీన ఉంటావు, పురుషులు జ్వరం వచ్చినప్పుడా, లేకపోతే ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడా, లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ టెన్షన్స్లో ఎమోషన్స్ ఉండి గొడవ పడ్డప్పుడా, ఎవరితోనన్నా తన్నులు తిన్నప్పుడా, ఈ రక్తం కింద పడ్డప్పుడా, ఒక గొడవలో కూడా రక్తం అవుతూ ఉంటుంది, ఇంట్లో రక్తం పడనియొద్దు అంటారు కొన్ని ఇట్లాంటి నెగిటివ్ ఉన్న ఎనర్జీలల్లో, ఎందుకంటే అవతల వ్యక్తికి ఎనర్జీ వెళ్ళిపోతుంది. అలా ఉన్నప్పుడు స్త్రీలకైతే ముఖ్యంగా నెలసరిలో ఉన్నప్పుడు భార్యాభర్తల విషయంలో కొంతమంది తీవ్రంగా గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు నెలసరి విషయంలో 5 రోజులమ్మా, మిగతా రోజులు భార్యాభర్తల మధ్యలో గొడవ పెట్టినప్పుడు ఏమవుతుందంటే నీ పైన ఆయన పైన ఇద్దరి మధ్యలో నెగిటివిటీ వచ్చేస్తుంది. అంటే ఇండైరెక్ట్గా అవతల వ్యక్తి యొక్క స్కెచ్ ఏంది, మీ ఇద్దరు బలంగా ఉండి బలహీనం కావాలి, అప్పుడు ఇండివిజువాలిటీ వస్తుంది. ఇండివిజువాలిటీ వచ్చినప్పుడు వాడి ప్రయోగం పనిచేస్తుంది. వాడు ఏం చేస్తాడు, అలా కూర్చోడం మొదలుపెట్టినప్పుడు అమ్మ వన్ ఫైన్ డే ఒక నిర్ణయం తీసుకుంటాడు. దట్ ఈస్ అది ఆ డే వచ్చేసి పౌర్ణమి కానీ అమావాస్య కానీ గ్రహణం. ఆ యొక్క ముళ్ళుని కంప్లీట్గా ఏం చేస్తాడంటే పికిలిస్తాడు కదా, చిన్నగా పికిలించేసి కరెక్ట్గా ఒక డే ఆ ముళ్ళుని గుచ్చేస్తాడు కంట్లోకి. ముళ్ళు కంట్లోకి బలంగా గుచ్చేస్తాడు. గుచ్చేసినప్పుడు ఏమవుతుందంటే అమ్మ, ఈ 10 రోజులు 15 రోజులు బాగా ఇబ్బంది పెడతారు కదా, పెట్టినప్పుడు నీ యొక్క కాన్షియస్నెస్ నెగిటివిటీ మీద ఎక్కువ పడిపోతుంది. నన్ను ఎవరో బందీ చేస్తున్నారని, నన్ను ఎవరో ఇబ్బంది పెడుతున్నారని ఇలాంటి జరగడం చేత ఎప్పుడైతే ఈ పరిపూర్ణమైన ఆ ముళ్ళు గుచ్చుతాడో ఈ కంట్లో నుంచి నీ ఊపిరి వెళ్ళిపోతుంది. కళ్ళు ఇలా పెట్టే చనిపోతారు కొంతమంది, గుర్తుందా? అప్పుడు వాళ్ళు కంట్లో నుంచి గాలి వాళ్ళ ఊపిరి వెళ్ళిపోయిందని అర్థం. ఎక్కువ శాతంగా ఇది ఎక్కడ చూస్తామంటే అమ్మ, వెరీ ఎమోషనల్గా ఉన్న ఫ్యామిలీస్లో చూస్తే చనిపోతారు ఇలా. ఎక్కువ శాతంగా హాస్పిటలైజేషన్లో చూస్తాం ఇలా చేతి పట్టుకొని. ఇలా చనిపోవడానికి గల కారణాల్లో క్షుద్ర ప్రయోగాలు ఉన్నాయని కూడా
కొన్ని సందర్భాల్లో చూసాము, చాలా మంది వచ్చారు. కొంతమందికి ఎక్కడైనా వాళ్ళ మీద ఏదైనా దుష్ట ప్రయోగం జరిగితే కళలు వస్తూ ఉంటాయి, ఏదో కళలు, నెగిటివ్ negativity కళలు వస్తుంది. అని. ఇప్పుడు ఏంటంటే అమ్మా నేను చెప్పింది ఏంటంటే అవతల వ్యక్తి చేసే ప్రయోగం. మీరు అనేది ఏంటంటే అమ్మా ఈవిడ కారణ జన్మరాలు, కారణం చేత పూజ నియమ నిబంధనలు ఉంటే దే కెన్ ఫీల్ దట్ సెన్స్. నేను చెప్పింది నాకేంది, శారీరకంగా మానసికంగా తర్వాత బలహీనంగా ఉన్న క్షణాల్లో అవతల వ్యక్తి చేసుకునేది కనబడే అంత శక్తి నీలో లేదు కదా. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి నమ్మవు, చెప్పిన మాట వినవు, ఎంతసేపు మూడాఫులు గొడవలు పంచాయతీలు నీది నీకే ఉంటుంది. కాబట్టి అవతల వ్యక్తి వ్యూహం నీ మైండ్లోకి రాదు. వెన్ యూ సిట్ అంటే మీరు ఒక పీస్ఫుల్ మైండ్తో కూర్చొని ఒక ఓం చాంటింగ్ వినడమా, లేకపోతే ఒక పూజా నియమందాలను పాటించడమా, ఇలా ఎన్నో ఏవో చేసుకొని నువ్వు రిలాక్స్గా ఉన్నాం, ఓకే ఈరోజు ప్రశాంతంగా అనిపించిందని అంటే అప్పుడు ప్రకృతి నీకు రెస్పాండ్ కావాలనిపిస్తుంది. అడగంది అమ్మే పెట్టదు మరి పరమాత్ముడు. అందులో దయ్యాలతో వచ్చిన వీళ్ళందరూ ఇలా పెట్టగలరు. నీ బలహీనత వాళ్ళకి ముఖ్యం కదమ్మా. ఈ వివరణ ఒకటి జరుగుతుంది. మీరన్న దాంట్లల్లో అలా ప్రాణం పోవడం కంటే ముందు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎలా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం, ఇప్పుడు నేను కన్నది చెప్పాను, బ్రెయిన్ది హార్ట్ స్ట్రోక్ది ఎక్కువ నడుస్తుంది. ఈ క్షుద్ర ప్రయోగాలని కూడా విషయం చాలా వివరంగా చెప్పా గతంలో చాలాలో. ఎలా ఉంటుందంటే అమ్మా అకాల మరణం చెందిన ఆత్మలు ఏవైతే ఉంటాయో వారికి ఒక స్థితిగతి ఉన్న రూపం ఉండదు. ఎక్కడ అవకాశం ఉంటే అటు. అకాలమైన మరణాలని ఆత్మలు అంత సులభంగా ఎందుకు పట్టుకోగలుగుతాడు అవతల వ్యక్తి అని అంటే అమ్మా 12-13 రోజుల వరకు ఈ పెద్ద కర్మ కాదు కదా, కానంత వరకే ఆ ఆత్మలు ఇంట్లో కూడా రావు. బయటే ఉండేటప్పుడు ఏమవుతాయంటే కొంతమంది చూడండి బుడుబుక్కలు ఉంటారు, వీళ్ళని అడుక్కునే వాళ్ళలాగానే వస్తారు వీళ్ళు. వచ్చిన వాళ్ళు కొంతమందిని మీరు గమనించాలి ఇప్పటి నుంచి, అంటే ప్రేక్షకులు కూడా చెప్పాలి. వాడు వచ్చి అమ్మ అన భవతి భిక్షాందేహన లేకపోతే ఇంకేదని అనాలి కదా, వాడు అన్నాడు. వాడి మైండ్ అంతా వేషం అంతా భిక్షాటగుళ్ళలా ఉంటుంది. ఇంట్లో ఇలా చూస్తుంటాడు, ఇట్లా ఇట్లా గమనించి చూసి ఇలాంటి వాళ్ళని సస్పెక్ట్లో పట్టేసేయాలి. నేను చాలామంది విషయాలు చాలామందిని చూసి గమనించి ఐస్ ఎవరైతే పవర్ఫుల్గా పనిచేస్తాయమ్మా ఎప్పుడు నమ్మకూడదు. ఈ శరీరం అంతా దుమ్ముతుంటే సరిపోదు, ఈ ఐస్ చాలా కాంటాక్ట్లో ఉంటాయి. వాడు అన్ని గమనించగలడు. కొంతమంది ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ఇలా చూస్తారు, ముందేమన్నా చూస్తే ఎట్లా చూస్తారు. మనం ఒక 2 సార్లు పిలుస్తారు, రాకపోతే ఇంట్లోకి కూడా తొంగి చూసే వాళ్ళు కూడా ఉంటారు. బలహీనత ఇలా కొన్ని ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఎవరైతే అమ్మా భిక్షాందేహి అన్న కంఠం ఆకలితో వినబడుతుంది తల్లి, ఆకలితో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కదా. కొంతమంది చూడండి కొంచెం పొగరుగా అడిగినట్టు ఉంటారు, అంతే రఫ్గా మాట్లాడినట్టు ఉంటారు, ఏదన్నా పడవచ్చు అంటారు కదమ్మా. వీళ్ళందరూ డౌట్ఫుల్ పర్సనాలిటీస్. వచ్చిందే అడుక్కోవడానికి, అందులో ఇంకా మీసాలు దింపేసి రుబాబుకుంటామా? కాదు కదా తల్లి. అసలు భిక్షాటన అంటేనే మన సాక్షి. మన అహం అంతా వదిలిపెట్టి అమ్మ వేయమ్మ నేను వెళ్తా భౌతి భిక్షాంది అని త్రిశూలం పట్టుకొని నిలబడతాను. బయటికి ఎలా వస్తారంటే వాళ్ళు హడావిడి గుర్కొచ్చేస్తారు. స్వామి ఎందుకు వచ్చారు స్వామి, మీరు కూర్చోవచ్చు, మేము చెప్తే గుట్టకి వచ్చి ఇచ్చేవాళ్ళం కదా అని అంటే, లేదమ్మా నియమం పాటించక తప్పదు కదా అని అంటే, కూర్చొనన్నా వెళ్ళండి అని అంటారు. స్వామి ఒకసారి మీ మాట వినగానే ఏదో భయమే ఊరుకొచ్చినాము స్వామి అని అంటారు. ఎందుకంటే ఆ కంఠం అలవాటైంది ఆ ప్రాంతంలో. నేను భౌతి భిక్షాందేహి అని గట్టిగా అంట. చూడగానే పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళు చూస్తారు, కొంతమంది ఫొటోస్ దిగుతారు, కొంతమంది వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతారు. అదే నియమం తెలిసిపోతుంది. మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, బాలింతలు కూడా వచ్చి అడిగేదంటే ఎలా ఉంటుందంటమ్మా, ఆ టోన్ ఏదైతే అంటారో వాళ్ళు అనేది కూడా ఇరిటేట్గా వస్తుంది టోన్, అది రెస్పాన్సిబిలిటీగా రాదు. ఇవి గమనించకపోతే ఏమవుతుందంటమ్మా, ఏమో ఆ టైంకి ఎముడే వచ్చాడేమో, నీ ఇంటి రక్షణ ఒక గురు సాధకుడు ఒక పూజా నియమ నిబంధనలను కట్టిపెట్టుకున్నప్పుడు ఎముడే నిన్ను రప్పీనికి వచ్చాడేమో. ఆ కంఠానికి కనిపెట్టగాలి అందరూ అంటున్నా. భిక్ష వేయడం తప్పుగా తల్లి, పుణ్యమే. కానీ భిక్ష వేస్తూ కూడా మన ఇంట్లో దరిద్రాన్ని తెచ్చేసుకుంటున్నామే. ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. 100 మంది ఉన్నారమ్మా నాకు చెప్పిన వాళ్ళు, అలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందంటే ఎక్కడో మరి మీ ఇంట్లో ఎవరో అకాలంగా మరణించిందన్న సంగతి ఎలా తెలుస్తుందమ్మా? ఇట్లా పని పెట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు టక్కున కనిపెట్టేటోళ్ళు. అలాంటి వాళ్ళు శక్తులు సంపాదించడానికి తిరుగుతారు. ఇది ముఖ్యమైనది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక క్షుద్ర ప్రయోగం జరిగింది అని ఒక వ్యక్తికి తెలుసుకునే మొదటి నియమం ఏం తెలుసా అమ్మ, ఈ చేతులు పొడిబారడం గమనించారా మీరు. చేతుల్లో బ్లడ్ ఫ్లో కనబడదు. ఇప్పుడు ఇలా పెట్టి చూసామనుకో అమ్మ, మన చేతి కొంచెం ఒక అట్రాక్షన్ కనబడుతుంది చూడండి. తెల్లగానో పింకో లేకపోతే ఇలా అని గట్టిగా పిలిచినప్పుడు ఏదో మూమెంట్ కనబడుతుంది కదా, వాళ్ళది ఇక్కడ నుంచి పేలినట్టు అయిపోతుంది మొదట. ఈ ఐస్ మొత్తం వైట్గా అవుతాయి, బాగా పేలినట్టు అవుతాయి. నిద్ర పట్టినా కూడా అమ్మ ఈ ఇక్కడ కింద చూస్తే ఏదో తెలియని నల్లగా ఒక అంటే ఏర్పడినట్టు అవుతుంది. ముఖ్యంగా వీళ్ళు పడుకున్న టైంలో మన లోకంలో ఉండనట్టు ఉంటుంది నిద్ర. గాఢ నిద్ర వేరు, మళ్ళీ గాఢ నిద్ర తెలుస్తుంది మనిషిది. కొంతమందిని గమనించి చూడండి, వాళ్ళు నిద్రపోయేటప్పుడమ్మా ఈ నోరు పెద్దగా తెరిచేసి ఈ కళ్ళు బైర్లుగమైనట్టు నిద్రపోతారు. మనం చాలాసేపటికి లేపుతాం వాళ్ళని, అంత సులభంగా లేవరు.
ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం గమనించి పెట్టుకో ఉండాలి. మళ్ళీ వాళ్ళు పడుకునే తీరు కూడా ఎలా ఉంటుందంటమ్మా, ఉదాహరణకి 11 గంటలకు మనం పడుకున్నాం అనుకోండి రాత్రి, వీళ్ళు పడుకోవడం అనేది 12 గంటలకు పడుకుంటారు. అంటే అవతల వ్యక్తి టైంకి నిద్రపోతారు వీళ్ళు. 12 గంటలకు ఉదాహరణకు వాడు అనుకున్నాడు అనుకోండి ఈ హంటింగ్ స్టార్ట్ చేయాలని, ఆ టైంకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది ఇక్కడ. అంటే వాడు ఏదో ప్రయోగం చేయాలన్నప్పుడు నీ బలహీనత అక్కడ ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఇంటర్వెల్. నువ్వు మిగతా టైంలో పడుకోవు, మళ్ళీ ఇంట్లో ఎవరు లేని టైంలో వీళ్ళు పడుకుంటారు. అందరున్న టైంలో హడావిడిగా ఉండండి చేయండి అంటేనేమో మూడ్ ఆఫ్లో ఉంటారు. ఇవన్నీ విషయాలు గమనించింది కాకుండా మన ఇంట్లో ప్రకృతి నుంచి వచ్చే మార్పు, తులసి చెట్టు ఆరిపోవడం బాగా గమనించాలి. తులసి చెట్టు ఆరిపోతుంది ఇంట్లో, బాగా గమనించి చూస్తామ్మా. ఒకసారి తులసి చెట్టు ఆరిపోవడం 2. మూడో విషయం ఏంటంటమ్మా, ఏదైతే ఇంట్లో వంటకం ఏదైతే మనం తినాలి అని అనుకుంటామో కుటుంబాలతో కూర్చొని తినాలి అనిపించదు. కలిపే పద్ధతి మీరు బాగా గమనించాలి. ఒక వ్యక్తి మమ్మల్ని కలిశారు అంటే తెలవాలని చెప్తున్నానమ్మా, మనని అడ్డుకున్నా పర్లేదు. ఒక వ్యక్తిని కలిసాము, అందరు భోజనం పెడుతూ ఉన్నా తిందాం చేద్దాం అంటున్నప్పుడు రొటేషన్ మామూలుగా తినాలి, భోజనం కదా ఎలా తినాలి, సహజంగా చేతులు కడుక్కొని ఈ కుడి చేతను కలుపుతాం. మన దగ్గర తినేది అందరు కుడి చేతం కదా. ఆ అబ్బాయి అంట అమ్మ అమావాస్యకి పౌర్ణమికి ఎడమ చేతను కలుపుతాడంట. ఇది కనిపెట్టింది వాళ్ళమ్మ. అలా ఎలా కనిపెట్టింది? ఇప్పుడు ఎడమ చేతం తినడం అంటే 10-15 నిమిషాలు తింటారు భోజనం, ఒకటిసారి ఇలా వేసుకోలేము కదా. అయితే చేతు కడుగు అని అన్నప్పుడు ఆ చేతే కడుగుతాడంట ఆయన. మిగతా డేస్లో నార్మల్ ఉంటాడు అని అంటే, మరి నువ్వు ఎప్పుడైనా తిననిచ్చామంటే నేను తిననీయలే అన్నది. ఎప్పుడు నేను తిననీయలే స్వామి, అదేంటి అలా చేతి కడుగుతున్నాడు, వీడు లెఫ్ట్ హ్యాండ్ కాదు, మళ్ళీ చిన్నప్పటి నుంచి రైట్ హ్యాండే, రైటింగ్ రైట్ హ్యాండే, అంతా రైటే. అది కడగడం మూమెంట్ తెలిసిపోతుంది అంట ఆయనకి. ఇలా ఈ చేతి హై నడుస్తుంది. అలా అన్న పెట్టే టైంకి 2-3 సార్లు హెచ్చరించిందంట గట్టిగా, తిట్టిన మంచిగా తిను అని అదని. ఆయన భయపడి ఇప్పుడు ఎలాగో ఛానల్లో చాలామంది గురువుల ఫొటోస్ వీడియోస్ అన్నీ వస్తాయి కదమ్మా, అలా మమ్మల్ని సంప్రదించి చూసినప్పుడు అక్కడే ఊర్లో కాలబెట్టుకొని ఉన్న ఒక వ్యక్తి పట్టిండు అని కొంతమంది అన్నారు అని ఈమె వినికిడి. సరేలే అమ్మ అలా ఉన్నా పర్లేదని చెప్పి మన దగ్గరకు వచ్చిన విషయ వివరణలు మాట్లాడింది, పద్ధతులు ఇవన్నీ చెప్పిన తర్వాత అబ్బాయిని ఒక 2 రోజులు 3 రోజులు నాతోనే తిరగమని చెప్పమ్మా ఉండు అని అంటే, నా కలవడానికి వచ్చాడు, నాతో పాటు తిరగడంట. నాతో పాటు తిరిగితేనే కదా నేను ఆయన అబ్జర్వేషన్ చేయగలుగుతా, అట్లా ఉండడంట. ఇక్కడే చేసేయండి అంటే అట్లా చేయడానికి రాదు. ఎందుకంటే అమ్మా చెడు మనిషిని తీసుకుపోతుంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏమైనా ఇబ్బంది అయితే ఒక సాధకుడు ఏమైపోతాడు, తీసుకొచ్చి ఏం చేసినామయ్యా అని అడుగుతారు. కాబట్టి ఏంటంటే తెలివిగా ఉపయోగించమ్మా. 4 రోజులు 5 రోజులు నాతో ఈవిరీ ఈవినింగ్ 1 అవర్ రానాయన హ్యాపీగా తిరిగి వద్దామని బండి మీద తింపించేసి 5th డే రోజు క్యూర్ అయ్యాడు. 5th డే ఇంటికి వెళ్ళా పూజకి. నేను హన్మకొండ ప్రాంతంలో పూజకి వెళ్ళేసిన తర్వాత ఇప్పుడు క్యూర్ అయిపోయాడు. ఆయన ఇప్పుడు వాట్సాప్ టెక్స్ట్ చేస్తాడు నాకు అప్పుడప్పుడు, హౌ ఆర్ యూ గురూజీ అని. సింపుల్. అది కనిపెట్టడం ముఖ్యమైనది. ఆ తల్లి కనిపెట్టింది. ఈ హింట్ కనిపెట్టేది ఇంట్లోలే ఫస్ట్. గురువు ఎక్కడో ఉన్న గుట్ట మీద ఉన్నాడు, ఎలా కనిపెడతాడు తల్లి? ఇవి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్న అబ్నార్మాలిటీస్ కనిపెట్టేది ఫస్ట్ పేరెంట్సే చేయాలి. ఇలా బిడ్డ పడుకుంటున్నాడు, ఏ దుస్తువులు వేసుకుంటున్నాడు, నైట్ రాగానే ఎందుకు ఈయన యాక్టివ్ అవుతున్నాడు. కొంతమంది హెవీ యాక్టివ్ అవుతారు, కొంతమంది నార్మల్ ఉంటారు, మళ్ళీ ఇంకొంతమంది చీకట్లోనే ఉంటారు. మళ్ళీ ఇంట్లో బూజమ్మ బాగా గమనించండి. బాగా డబ్బులు ఉన్న దగ్గర కూడా బూజు ఉంటుంది, మీరు గమనించాలి. కొంతమంది అంటారు వీడు కోమటోడే కానీ వీని ఇంట్లో బూజే ఉంటుందో, తుడుచుకోడు, ఈయన దగ్గర లక్ష్మి కూర్చుంటుంది, వీడు మంగళోడ, ఇట్లా కొన్ని అంటూ ఉంటారు. మనం బాగా వింటాం. అంటే వాళ్ళని తక్కువ చేయడం అని కాదు, ధనం అక్కడ కూర్చుంటుంది. క్షుద్ర ప్రయోగం జరిగిన ఇంట్లో కూడా ఈ బూజమ్మ ఎలా చెప్పచ్చు అంటే, నాన్ వెజిటేరియన్ కోసినప్పుడు ఈ చేపలు కోస్తారు చూడండి, స్మెల్ వస్తుంది, నీసు వాసన అంటారు కదా, ఈ స్మెల్ వస్తుంది ఆ కార్నర్స్లో, మీరు గమనించాలి. అక్కడ మనం ఒకవేళ ధూపం పెట్టామనుకోండి, అగరబత్తీలు లాంటిది, ఆ ధూపం అంత పైకి పోదు, మీరు గమనించాలి ఈ విషయం కూడా. ధూపం ఇలా పై మొత్తం దాకా పోయింది అనుకోమ్మా, అది రివర్స్ అయ్యి ఇటు కిందికి రావాలి యాక్చువల్ కదా. ఆ ధూపం అంత పై దాకా పోదు. ఎందుకు పోదు? అదొక ఇండైరెక్ట్ హింట్ అని అన్నప్పుడు వెళ్ళినట్టు, ఊపితే జరిగినట్టు. ఎందుకంటే గాలి ప్రభావం కదా, ఇట్ ఈస్ లైక్ వెరీ మైక్రో లెవెల్ డిజిటమ్. అదేమైనా చేయగలుగుతుందని గమనించడం కూడా పర్టిక్యులర్ ప్లేస్లలోనే గాలి పడుతుంది. గాలి ఎందుకు ఆ మూలకే ఉంటుందంటే అమ్మా, ఆ గాలి బరువు ఉండదు కదా, అది అక్కడ కూర్చోగలదు కూడా. కాబట్టి స్థావరం అవసరం కదా, అది ఎక్కడైనా కూర్చోగలదు. మీరు అన్నట్టు చిన్న చిన్న వస్తువులైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. కాబట్టి అది ఇంట్లోకి రాగలిగింది అని అంటే అమ్మా, ఆ ఇంట్లో శుభసూచకం అయిన వాతావరణం లేదు అని అర్థం. బాగా గమనించాలమ్మా. దాంపత్య జీవితంలో సుఖభోగాలు అనుభవించలేని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కూడా గాలి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, మెనీ సైకలాజికల్ కేసెస్ అంటే రిజిస్టరింగ్
వాళ్ళకి ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక, మేము చెప్పుకోలేక, నన్ను బాధ పెట్టే విషయాలు వచ్చి తాగొచ్చి పైశాచికతంగా బిహేవ్ చేసేస్తున్నాడు అన్న విషయంలో ఇద్దరి దాంపత్యం దెబ్బతినేస్తుంది. ఇలాంటి విషయాలలో ఏమవుతుంది, థర్డ్ పర్సనాలిటీకి ఈ క్షుద్ర ప్రయోగమా లేకపోతే చెడు చూపు చూసే అవకాశాలు రావడం అనేది ఎక్కువ శాతం అవుతుంది. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న విషయం కూడా ఏంటంటమ్మా, అన్నీ ఉన్నాయి మన దగ్గర, ఏది తక్కువ చేయలేడు పరమాత్ముడు. భోజనం తక్కువ చేయలేడు, నీకు ఏది తక్కువ చేయలేడు. తక్కువ చేయలేనిదల్లా ఉన్నది అంటే ఒకే ఒక్కటి నీ జ్ఞానం అమ్మ. ఆ జ్ఞానాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఇంట్లోనే లక్ష్మీ స్వరూపం. అది ఉపయోగించుకోకుండా ఇంట్లో సీక్రెట్లన్నీ బయట చెప్తాం. బయట సీక్రెట్లు ఎవరికి చెప్తాడో తెలియదు. నీ సీక్రెట్లన్నీ బయట చెప్పడం చేత ఏమవుతుందంటమ్మా, అవతల వ్యక్తికి నీ బలహీనత పోయినట్టే. బలహీనత పోవడం వల్ల చూడండి ఇలాంటివి వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతంగా కోడళ్ళు, అత్తలు, అల్లుళ్ళు, వీళ్ళ ద్వారా విషయాలు బయటికి పోతున్నాయి. బాగా గమనించాలి. ఒకప్పుడు కుటుంబాలు ఎలా ఉండేటి, ఇప్పుడు ఉదాహరణకు వరంగల్ అనుకో అమ్మ మీది, వరంగల్లో చుట్టుపక్కల ఉన్న సంబంధాలే ఇచ్చేవాళ్ళు. ఇక నీకు తెలిసే ఉంటారు, ఆయన ఏదో విధంగా బాబాయ్ అవుతాడా మామ అవుతాడా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో సంబంధాలు బయటి. ఈ రోజుల్లో సంబంధం చాలా లిమిట్స్ దాటిపోవడం చేత ఏమవుతుందంటే ఈ వ్యక్తులు దూరం వల్ల పగలు పెరుగుతున్నాయి. నువ్వు ఇలా కూర్చొని గొడవడమ్మా ఒక గంట సేపు, ఆఫ్టర్ 1 అవర్ ఇద్దరు నీళ్ళు తాగుతారు, కూర్చొని అన్నం తింటారు, ఆకలి అవుతుంది. అదే నువ్వు ఫోన్లో చూడు 2 hours అని కొట్లాడతారు. ఎందుకంటే మనిషిని చూసుకునే ఆ భావం చాలా ముఖ్యమైనది. ఆ గొడవలు ఒకప్పుడు బాగా అయ్యేటి, సంసారాలు ఏవి బయటపడకపోయేటి. ఇప్పుడు ఏమైపోయింది, ఫోన్లలోనే ఎవ్రీథింగ్. దే ఆర్ సెండింగ్ డాక్యుమెంటేషన్, డిజిటల్గా డివోర్స్ నోటీసెస్, డిజిటల్గా సిగ్నేచర్. ఇవన్నీ ఎలా అయిపోతున్నాయి అంటమ్మా, పెళ్లి ముహూర్త బలంలో చూసే గురువులు కూడా కరెక్ట్గా దొరకకపోవడం. పెళ్ళి అనేది కేవలం వాతావరణం అనేది ఎలా ఉంటుందంటే హంగు హర్బాటం, చెప్పులు, షూజులు, ఇవన్నీ ఇలాంటి అన్ని ఉన్న దగ్గర మరి క్షుద్ర ప్రయోగం ఉండకుండా. కానీ స్వామి ఒకప్పుడు క్షుద్ర ప్రయోగాలు జరగద్దని, ఇలా ఆడపిల్లలు ఇక్కడ ఈ టైంకి వెళ్ళొద్దు, వెంట్రుకలు విరబోదు, ట్రెండ్ మారింది, కార్పొరేట్ కల్చర్ వచ్చింది, అందరు హెయిర్ లీవ్ చేసుకుంటున్నారు, అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, నదీ తీరాలకు వెళ్ళొద్దు అంటారు, ఇప్పుడు బోట్ ట్రేడింగ్ లని వెళ్తున్నారు. మరి ఇప్పటి వాళ్ళకి ఎలా ఇప్పటికీ ఉందంటే చాలా మంది అసలు ఈ జనరేషన్ నమ్మరు. కానీ ఇప్పటికీ కూడా ప్రతి ఇంట్లో ఒక ఆత్మపీడన ఉంది. ఎలా ఉంది ఆత్మపీడన? మనశ్శాంతి లేకుండా కాలం చేస్తారు. చిన్న జీవితాలు, చాలా విచిత్రమైన ఫైనాన్షియల్ టెన్షన్స్ అని ఉంటారు కదా, అబ్నార్మల్గానే చాలామంది కాలం చేస్తారు తల్లి పట్ల. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, ముఖ్యంగా ఆ కోరిక తీర్చుకునే అవకాశం దొరకక మనిషి పరమాత్ముని చేరతలేడు. చేరకపోవడం చేత ఒక స్త్రీ మీరు అన్నట్టుగా నమ్ముతలేదు, ఒక పురుషుడు నిజంగా మీరు నమ్ముతలేదు కదమ్మా. ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ మనశ్శాంతి లేకుండా నిద్రపోతుర్రు. దీనికి నేను ఖచ్చితంగా వత్తాసి చెప్తా, మనశ్శాంతి లేకుండా నిద్రపోతుర్రు. మరి మీరు అన్నట్టుగా నమ్మని వాళ్ళకి మనశ్శాంతి ఉండాలా వద్దా? మరి చాలామంది చెప్పే క్వశ్చన్ ఏంది, కామెంట్లో కూడా మాకు మనశ్శాంతి అసలు పోయింది అని అంటే, ఇక్కడ మనశ్శాంతి పోవడానికి గల ముఖ్యమైన కారణం ఫస్ట్ చెప్పింది అదే. ఒక వ్యక్తికి ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో చెప్పాను కదమ్మా. ఇక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే, నీకు తెలియకుండా నీ కులదైవం, నీ ఇలవెలుపులో నీ కులం బయట ఉంటున్నారు, నీ కడప బయట ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు బయట ఉంటున్నారంటే, మాటికి గొడవలు, చిర్రుబుర్రులాటలు, భార్యాభర్తల మధ్యలో మంచిదనం అనేది కనబడదు. తినే కాడ గొడవ, ఉండే కాడ గొడవ, వేసుకునే కాడ గొడవ, పూసుకునే కాడ గొడవ, అన్ని గొడవలు అయిన తర్వాత విలువలేని దగ్గర ఎవరు కూర్చుంటారమ్మా? అలా కులదైవం బయటికి రావడం చేత ఈ కులదైవం బందీ కాబడుతుంది క్షుద్ర ప్రయోగాలకి. దీన్ని కట్లు అంటారు మన దాంట్లో తెలంగాణలో. కట్లు వేసారంట అమ్మవారికి అని అంటే, మరి కట్లు ఎవరేసారు? అమ్మవారికి పూజ అందదు, పురస్కారం అందదు, మంచి అందదు, మర్యాద అందదు, ఏమి ఉండదు. సంవత్సరానికి తీర్థయాత్రకు పోవాలంటే తీర్థయాత్రకు వెళ్ళవు, ఏమీ వెళ్ళదు కాక నువ్వు దేవుడిని పూజించవు. దీపం పెట్టమంటే వద్దు బద్ధకం మన దగ్గర. ఈ ఒళ్ళు బద్ధకం ఎందుకంటే అమ్మ మన దగ్గర దీపాలు పెట్టడం తెలుసా, అవన్నీ కడగాల, పూజ సామాన్లన్నీ పెట్టాలి, అదంతా క్లాత్స్ క్లీన్ చేయాలి, ఇల్లంతా శుద్ధి చేసేసుకోవాలి, నిండుగా స్నానం చేసుకొని పసుపు, మొహానికి పసుపు పెట్టుకొని, చేతులు పసుపు పెట్టుకొని, అన్ని దీపం అనేది మ్యాక్సిమం ఒక హాఫ్ డే పోతుంది కదా. ఇవి చేయడానికి బద్ధకాలు ఉన్నాయి. పండగ రోజు ఒకరోజు చేస్తారు అంతే, తప్పదు కదా. నేను అనేది ఏంటంటే, ఇవి ప్రతిరోజు ఎందుకు కావు, కనీసం వారానికి ఎందుకు కావు? స్త్రీ ఇప్పుడు కులదైవం అన్న విషయమే ఎందుకు మాట్లాడుతున్నాము, ఇలవెలుపులు అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇక్కడమ్మా ఇంటికి దీపం పెట్టే కోడలు చాలా తక్కువ ఆలోచించేస్తుంది. సేఫ్టీ ఎన్విరాన్మెంట్స్లో ఉండిపోయారు, సెక్యూర్గా ఉండిపోయారు. జొమాటో, జెప్టో ఆర్డర్లు, ఈ పువ్వులు, తర్వాత కొబ్బరికాయలు, ఇవన్నీ దూరం, ఇవన్నీ మామూలు లైఫ్ అయిపోయింది. ఎక్కడైతే కాళ్ళకు పసుపు లేని సౌభాగ్యవతి ఉంటుందో అమ్మ, నీ కాళ్ళకు లక్ష్మి ఎలా వస్తుంది? మెట్టలు
ఒక స్త్రీ నడుస్తుంటే అమ్మ శాస్త్రం మన దగ్గర రాసింది. నేను ఒక స్త్రీ 90 సంవత్సరాల స్త్రీతో కూడా ఆ మాట విన్నా. స్త్రీ నడుస్తుంటే మెట్టల శబ్దం కావాలంట ఇంట్లో. అదే కదా కోడలు పెత్తనం కనిపించేది. అత్త పెత్తనం కూడా కనబడాలంటే అత్త పెత్తనం వేరు, మళ్ళీ ఆ శబ్దం వేరు. అంటే చిన్న శబ్దానికి పెద్ద శబ్దానికి తేడా ఉంది కదా. ఇలా నీ కాళ్ళకి పసుపు రాసుకొని నువ్వు మహాలక్ష్మిలాగా నడుస్తూ ఉంటే అమ్మా, మరి నీ ఇంటి కులదైవం ఆశించింది అదే కదా. అరే నా పిల్లలు నన్ను బాగా చూసుకుంటున్నప్పుడు ఎవడొస్తాడో చూసుకుంటా అని మరి అమ్మ కడప మీద కూర్చోవాలి. అమ్మనే కడప బయటకు తోసేసినాం మనము, మరి వేరే శత్రువులు రారా, క్షుద్ర ప్రయోగాలు చేయరా? మరి క్షుద్ర ప్రయోగాలు చేసే మహానుభావులు ఎవరో చూడండి ఇక్కడ, మళ్ళీ మనోళ్ళే. వేరుడు ఎలా చేస్తాడు తల్లి? ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, యాంకరింగ్ చేశారుగా, నేను మీ మీద ఏం చేయగలుగుతా చెప్పండి? మీ గురించి నాకు ఏం తెలుసు? డీటెయిల్స్ తెలియదు కదా, మానిటరైజేషన్ చేయలేను కదా. ఏదన్నా ఒకటి తీసుకోవడం తీసుకోవడం అంటే ఆ లెక్క వేరు. చేతబడి అనేటిదే చేతులతో కూర్చొని చేసే బడి ఒక వర్షన్. మీరు అన్నట్టుగా వశీకరణం ఉంది మన దగ్గర. ఈ వశీకరణం ఏంది? మళ్ళీ వశీకరణం అంటే అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా మన మంత్ర ప్రయోగంతో ఇష్టంగా ఉండి మనం అనుకున్న విధంగా సహకరించడం. వశీకరణంలో అమ్మ ప్రేమతోని సహకరించడమే ఉంది మన శాస్త్రంలో. కానీ ఒక ఆడపిల్ల, ఒక మగవాడు, రెండు పాములు అంట, రెండు ఇలా కలుస్తాయి కదమ్మా, కలయిక. కలిసినప్పుడు అక్కడ ఒక క్లాత్, వైట్ క్లాత్ వేసేసినప్పుడు అవి రెండు అక్కడ ఆ వారి యొక్క సమయాన్ని గడిపినప్పుడు ఆ క్లాత్ తీసుకొచ్చేసి దాన్ని కాల్చేసి దానికి ఉన్న ఆ బూడిద ఎవరికైనా పూసేస్తే వచ్చేస్తారంట వెనుక. ఒకటి చెప్తున్నాడు మొన్న కోయదొర, త్రిశూలం చూసావా స్వామి అన్న. అంటే ఆయన ఎందుకు అని త్రిశూలం చూసాడు. చూస్తే ఇలాంటివి ఎవరికైనా చెప్తావా అంటే బోలెడు మంది వస్తారు అని అంటే దింపుతా, ఇది కరెక్ట్గా గొంతులో కానీ గట్టిగా తిట్టినామ్మా. ఇలాంటి చెప్పి సమాజాన్ని మోసం చేస్తావనంటే లేదు, ఇది ఉందయ్యా, నువ్వు అర్థం చేసుకోవట్లేవు స్వామి, నువ్వు అట్లా చెప్పొద్దు అని అంటే ఇలాంటి చెప్పి సమాజం బాగుపడేది. ఇలాంటివి ఉంటాయా స్వామి అని అడిగిన. మనస్సాక్షి ఉండొద్దా ఒకళ్ళు రావాలి మాట్లాడాలి అని అంటే? అంతఃకరణం ఉండొద్దా రావాలి అని అంటే? మనిషి వస్తే సరిపోతుందా అని అడిగిన. అలాంటప్పుడు శవాలు 100 ఉన్నాయి కదయ్యా, ఆ శవాలతో వెళ్ళి కూర్చోవచ్చు మీరు అందరూ అని చెప్తే, ఇలాంటివన్నీ చెప్పకూడదు నేను అని చెప్పేసి పక్కన ఇంకొక అతను వచ్చి తిట్టిండు ఆయనతో. నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతావు స్వామి, నువ్వు కొయ్యదొరవి, నీ తెలివి వేరు వాళ్ళ తెలివి వేరు అని చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యి నా నెంబర్ తీసుకున్నాడు. నెంబర్ తీసుకుని మళ్ళీ 3వ రోజు ఫోన్ చేసి, క్షమించండి అయ్యి బాబాయ్, నేను మీ వీడియోస్ అన్ని చూసాను అని అన్నాడు. అంటే అది లింక్ అయ్యి వస్తుంటుంది కదమ్మా. అంటే నేనేనా ఉంటాయమ్మా, ఒక మనిషి అలా ఒక సర్పాలు చేసుకుంటే వచ్చిన బూడిద పెట్టుకుంటూ వచ్చేస్తుందా అమ్మ? చూసారు ఎంత తెలివిగా మార్చేస్తారు మనుషుల్ని. అంటే వశీకరణ ఉంది యాక్చువల్గా. వశీకరణం అనేది ప్రేమతోనే ఉంది, వశీకరణ అనేది శుద్ర ప్రయోగంలో లేదు. మరి మందు పెట్టారు, మరుగుమందు అనేది అది మరుగుమందు ఎలాంటిది అది గమనించాలి. వశీకరణ వేరు, మరుగుమందు వేరు. వశీకరణ మందు పెట్టేసేసి ఒక్క వ్యక్తిని చూయిద్దాం, నేను రెడీ. వశీకరణం కాదు, మందు కోసం కూడా నేను సిద్ధంగా ఉంటా. వాడు ఏ మంది ఇచ్చినా పర్లేదు, ప్రశాంతంగా పట్టుకొని కూర్చుంటా. మీరు 7 గంటల ఆడికి వచ్చి అవి ఏవి లేవు. మందు ఏంటంటమ్మా, నీ యొక్క లివర్ని ఎఫెక్ట్ చేయడానికని ఆ మరుగు మందు ఉంటుంది ఒకటి చిన్నది, వాళ్ళు ఏం చేస్తారు తినిపించడానికి వేస్తారు, అది శరీరంలోకి వెళ్ళిపోతుంది, అదైతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ పాయిజన్ హింట్, చిన్న పిల్, అది లోపలికి వెళ్ళడం ఖాయం. కానీ దానివల్ల మనిషిగా ఒకసారి చిరంజీవి లాగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ అయిపోతాడమ్మా, అది ఉన్నదా? ఓకే, వాళ్ళలో మార్పు రాదు కానీ హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ అవుతుంది. అంటే వి గివెన్ ఎ పిల్, అంటే ఒక ఔషధ గుణాలు కలిగినది హెవీ కంటెంట్ పాయిజన్ ఇచ్చినట్టే కదా. అవును. ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ప్యాంక్రియాస్. బాగా గమనించండి, ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది శరీరం మొత్తంలో అమ్మ, ఆకలిని ఉత్పత్తి చేస్తుంది, ఆ యొక్క ఎంజైమ్ ని చంపేస్తుంది అది వెళ్ళి. అందుకే మందు పెట్టి తిండి తింటలేరు, ఆకలి లేదు అంటారు, ఈ బొర్ర ముందుకు వస్తుంది అంటాడు, బొట్ట వస్తాడు. దీని అర్థం ఏంటంటే ఆ ప్యాంక్రియాస్ ఉంటుంది ఇంతే తల్లి, ఇక్కడ ఉంటుంది మన కరెక్ట్ గుండె కింద. ఇది దీన్ని టచ్ అయ్యి లివర్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి లివర్ ఎఫెక్ట్ అవుతుంది. లివర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పచ్చ కామర్లు వస్తాయి. ఇది జరుగుతుంది అక్కడ. ఆ విషయము చాలా మంది ఏం చెప్తారంటే, అమ్మాయి కొయ్యదొరలే కానీ ఎవరైనా కూడా ఏం చెప్తారంటే, మందు తీస్తామన్న దాంట్లో వీణ ఇంకో మంది వేస్తాడు, లోపల ఉన్నది బయటకు వేసేసి నీకు బాగా హెవీ ఇమోషన్స్, వామిటింగ్స్ అవుతాయి, అప్పుడు క్లీన్ అవుతుంది. చాలా మంది అలా చేశారు, చాలా మందికి మరుగు మందు విషయంలో చేస్తారు. ఈ విషయం ఉన్నది. కానీ అది వేసిన తర్వాత మనిషి మారినది లేదు, అలా లేదు తల్లి. ప్రేమతో ఉన్నదన్న దాంట్లో నేను వివరణ ఇస్తాను. భార్యాభర్తలు విడిపోయారనుకో తల్లి, కలపడానికి పరమాత్ముడు 100 ప్రయోగాలు చేయడానికి 1000 అబద్ధాలు ఆడి ఒక సౌభాగ్యాన్ని పెట్టాలన్నాడు కదమ్మా. ఆడ పని చేస్తుంది వశీకరణ. ఇప్పుడు నా పూజ చేశాము, వేరే మహానీయులు వేరే వాళ్ళు పూజ చేశారు. భార్యాభర్తలు కలిసి ఉండాలి అన్నప్పుడు అమ్మ యముడున్న జరిపే బాధ్యత శివుడిది. ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండాలి కదా. విడగొట్టడానికి ఏ ప్రయోగాలు ఉన్నాయమ్మా ఇక్కడ జరుగుతాయా? మరి దేవుడు ఎందుకున్నాడు? కులదైవ విలవెల్పులు ఎందుకున్నారు? ఇంతమంది స్వాములు, రుద్రాక్షలు అక్కడ వేసుకొని అఘోరాలు, నాగసాధు ఇంతమంది ఎందుకున్నారమ్మా? అంత సులభంగా విడిపోతుందా? విడగొట్టొచ్చుగా దేశాలు మనం. ఇది కొంచెం మనుషులు చెప్పట్లేరు ఈ మధ్య.
వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తారు తెలుసమ్మా, ప్రయోగాలు ఇక వివరిస్తుంటారు. ఒక్కొక్కరు కళ్ళు ఇలా ఎర్రబడ్డాయని ఇలా చూపిస్తాడు. ఇవన్నీ ఎందుకు? నేనంటే ఎర్రబడ్డిన దానిపైన శక్తి ఉంది కదా. మీరన్న ప్రయోగాల్లో ఒక యాంత్రిక మాంత్రిక శక్తులల్లమ్మ ఈ చిన్న బెట్ చేతబడి, నెక్స్ట్ వశీకరణంలో క్షుద్ర ప్రయోగం అనేది అవతల వ్యక్తి పైన గాలి పంపించడం. క్షుద్ర అనేది ఏంటంటే అమ్మ బాగా చెప్పాలి, రుద్ర క్షుద్ర రెండు అంటారు. రుద్ర అంటే పరమాత్ముడు, క్షుద్ర అంటే ఈ దైవాన్ని నమ్మలేని శక్తులు. ఇవేం చేస్తాయంటమ్మా, నువ్వు ఎక్కడికి పోయినా కూడా కొంతమంది లేడీస్ బాగా అంటే, నేను ఫస్ట్ ప్రశ్న అడిగేది స్త్రీలు నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు, ఎవరైనా గమనించినట్టు అనిపిస్తుందా అమ్మ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అని అంటే చెప్తారు. ఇది ఎక్కువ శాతంగా స్త్రీలకు అవుతుందమ్మా. ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళని గమనించినట్టు అవుతుంటుంది. వాళ్ళు బట్టలు మడత పెట్టుకోవడమా, లేకపోతే టీవీ చూడడమా, లేకపోతే వంట చేసుకోవడమా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇంకేదైనా అలా నిద్రపోయి ఒరిగి ఉన్నప్పుడు సమ్వన్ ఎవరో అబ్జర్వ్ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్తారు చాలామంది. ఇక్కడ అలా జరిగిన దాని విషయంలో క్షుద్ర ప్రయోగం జరిగింది అనేది ఫస్ట్ హింట్ లేడీస్కి తెలుస్తుంది. ఎందుకంటే స్త్రీ అంత సులభం కాదు కదా తల్లి, ఆదిపరాశక్తి కదా. ఫస్ట్ పరమాత్ముడు ఇచ్చే హింట్ అదే, నీ అంతరాత్మకు తెలిసిపోతుంది. అక్కడ పురుషుడికి కూడా అలా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే పురుషుడు కొంచెం మొరటుగా ఉంటున్నాడన్న ఈ పర్సనాలిటీ రీత్యా లైట్ తీసుకుంటారు. అమ్మాయిల విషయం వేరు, అమ్మాయిల విషయంలో జరుగుతాయి. ఇక్కడ విషయం బాగా ఉంచాలి. ఇలాంటిదంతా ఎవరు చేస్తారంటమ్మా, ఈ శ్మశాన వాటికలలో తిరిగే వ్యక్తులు, ఈ క్షుద్ర పూజలు చేసేటోళ్ళు, ఎక్కడో గుడిసెలో కూర్చొని, ఎక్కడో ఆఫీసులు ఉంటాయి వీళ్ళకి, ఏదో గుహల్లో కూర్చొని అవతల వ్యక్తి కొన్ని వస్తువులు తీసుకొని ఒక గాలిని అబ్జర్వేషన్కి పంపిస్తారు. ఈ అబ్జర్వేషన్ బాగా చేస్తూ 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 ఉన్నారనుకోండి, మీరు ఏమంటలేరు అనుకోండి, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు వాళ్ళు. గమనించిన తర్వాత అలా అనిపించినప్పుడు కొందరు ఉన్నారు, ఎవరో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు ఏం వండుతున్నావు, అప్పుడే నిద్ర వస్తుందా అన్న వర్డ్స్ వినబడతాయంట. ఈ వర్డ్స్ మనం ఏమనుకుంటాం, ఇట్ ఇస్ లైక్ ఏ ఫోబియా. కొంతమంది అంటారు కదా, ఈ మధ్య రుజువుతో పాటు మేము కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన సందర్భాల్లో అలా ఎందుకు వస్తుంది అని అంటే, కొంతమంది ఉంటారు తల్లి, మంచి హృదయాలుండి మంచి కుటుంబాలు బతికిన వాళ్ళని తెలివిగా రక్త సంబంధీకులు అన్నదమ్ముల నుంచి చేసే అవకాశం మరియు అక్క చెల్లెల నుంచి చేసే అవకాశం తీసుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు వినిపించేలా చేస్తారు తెలుసా అమ్మ, ఇలా వినిపించడం చేయడానికి ఏంటంటే వీళ్ళు జంకుతలేరు, భయపడతలేరని ఈ భయం క్రియేట్ చేస్తారు. ఆ భయం క్రియేట్ చేసినప్పుడు ఎవరు లేని టైంలో ఏం చేస్తున్నాను అని అన్నప్పుడు భయం కాదా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురులో ఒకరు మార్కెట్కి వెళ్ళారు, ఇంకొక అతను స్నానంకి వెళ్ళాడు, ఇంకో అతను టక్కున మాట్లాడేడే అనుకోండి, భయం ఎలా గుర్తుకొస్తుంది అంటే అమ్మ ఏదో జరుగుతుందని చెప్పి బయటికి వెళ్తే అవతల వ్యక్తి బల ప్రయోగం మిమ్మల్ని రోడ్డుకి వేయించినప్పుడు ఒకదానికి ఒకటి జరుగుతాయి. అలా ఇప్పటికి నేను ఒక 20-25 మందితో మాట్లాడిన విషయాలు చూసాం. అందులో అబ్జర్వేషన్ విషయం ఏంటంటే అమ్మా, ఎక్కడైతే అంతఃకరణ శుద్ధితోని కులదైవం అంటే కులదైవం విషయం పక్కన పెడితే ఇలవెలుపులు ఉంటారు, అమ్మవార్లే ఉంటారు ఇలవెలుపులు, వీళ్ళని కోడళ్ళే తెలివిగా బందీ చేసుకుంటారు. ఎందుకు తెలుసమ్మా, మర్యాద ఇయ్యారు కోడళ్ళకి. కోడళ్ళు దేవతలకు మర్యాదలు ఇయ్యారు. ఇప్పుడు మన మీద చాలామంది హెచ్చరికలు ఇచ్చినా చెప్తాను, కోడళ్ళు ఎందుకు మర్యాద ఇయ్యారు తెలుసా అమ్మ, ఇలవెలుపులకి లైట్గా తీసుకున్నట్టు చాలామంది మర్యాద ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఎలా చెప్తారు తెలుసా, నేను ఎందుకు పూజించాలి, నేను ఎందుకు ఫోటో పెట్టాలి, మీ వాళ్ళు పెట్టింది నేను ఎందుకు పెడతా, మా అమ్మగారు దుర్గామాతని పెడతారు కదా, నేను మీ వాళ్ళని ఎందుకు పూజిస్తా. ఈ దుర్గామాతని, ఎల్లమ్మ తల్లిని, తర్వాత పోచమ్మ తల్లిని వీళ్ళందరమ్మా వంతుతో వస్తాయి ఇవన్నీ. ఇప్పుడు నీ ఇంటి ఇలవెలుపు నుంచి అమ్మ నీ బిడ్డకి నువ్వు ఇవ్వలేవు. బాగా గమనించాల్సిన విషయం ఇది. ఇప్పుడు నువ్వు దుర్గామాతను పూజిస్తే నీ బిడ్డకి నువ్వు పెళ్లి చేసిన తర్వాత మీ ఆవిడ అత్తగారి ఇవ్వాలే వారసత్వం. ఆ అత్తగారి యొక్క కుల దైవానికి పూజ. మీ దేవత ఉదాహరణకు దుర్గామాత అయితే అమ్మ బిడ్డెంబడి దుర్గామాత ఉంటుంది, కానీ పూజలు అందుకోదు దుర్గామాత. అందుకునేది ఎవరు, అక్కడున్న సంతాన లక్ష్మమ్మ, పోలేరమ్మనా, లేకపోతే ఇంకెవరు ఉప్పాలమ్మనా, ఆవిడకి మర్యాదలు ఇయ్యరు ఈ మహానుభావులు. కాదు స్వామి, నాకు ఇక్కడ ఒక డౌట్, చేతబళ్ళు క్షుద్ర పూజలు నిజంగా ఉంటే ఈ రాజకీయ నాయకులు ఇంత గొడవలు అవసరం లేదు, హాయిగా కూర్చొని ఒక పెద్ద స్వామీజీతో అలా చేయడానికి రాదు కదా, ఇదే విషయం. మరి అది అలా జరగడానికి క్షుద్ర పూజలతోని ఒక వ్యక్తిని చంపేయడము, ఒక వ్యక్తిని ఇంకేదో చేయడం అనేది నేను చెప్పిన విషయం కూడా అదే. బలహీనతల మీదే జరుగుతాయి ఇవి అని చెప్పిన. బలవంతుడి మీద జరిగితే మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తి సీఎం కావాలనుకున్నాడు అనుకోండి, గ్రామంలో 10,000 మంది ఉన్నారు, 9,000 మంది క్షుద్ర ప్రయోగాలు నమ్ముకున్నోళ్ళే. మంచిదే కదమ్మా. అంటే 90% మంది క్షుద్ర ప్రయోగాలు ఈ గురువు గారు చెప్పేసి 90% మార్చేశాడు. ఆ 10% పరమాత్ముడు వచ్చిన సమస్య అది.
ఆయన ఈ 90 మందిని ఒక ఈ విమానం మొత్తం మోయించగలడు కదా. ఇది వచ్చింది సమస్య. మీరన్నట్టుగా 90% దేవుడుండి 10% దయ్యాలు ఉంటేనే ఆ వర్షన్ వేరు కదా. ఈడ 10% కాదు, దేవుడు 1% ఉన్నా సరే ధర్మాన్ని ఎప్పుడు కూడా ధర్మంలాగా పెట్టేయగలుగుతాడు. ఇదే ధర్మం సమయమే అది కదా తల్లి. మీరు అన్నట్టుగా రాజకీయ న్యాయవేత్తలు అంటే వాళ్ళు పూజలు చేసుకుంటున్నారుగా. ఏ రాజకీయ న్యాయవేత్తలు వచ్చి క్షుద్ర పూజలు లేపేశాడు? ఇప్పుడు చండీ హోమం చేశారు కేసీఆర్ గారు, తర్వాత ఇంకా వేరే ముఖ్యమంత్రులు వచ్చి వేరే పూజలు చేశారు. వాళ్ళు పూజలంతా గొప్ప గొప్ప దేవతలకి గొప్ప పూజలే చేశారు కదమ్మా. కేసీఆర్ గారు కాకుండా వేరే ఎవరన్నా వచ్చేసి వేరే విధంగా కూర్చొని ఏమైనా లేపారా? లేపలేరు కదా. వాళ్ళు కూడా దేవుడిని నమ్మారు. కాబట్టి క్షుద్ర ప్రయోగంతో రాజకీయవేత్తలు గెలిచారు అనేది అసలు ఇక్కడ కాదు కదా, చరిత్ర శాసనాలు ఉండదు. అదే అంటే కూడా లేదు. చాలా మంది అదే అంటారు, చేతబడులతో క్షుద్ర పూజలతో అన్నీ అయిపోతే బార్డర్ మీద వాళ్ళని చంపొచ్చు, వీళ్ళని చంపొచ్చు. కుదరదు. అలా కుదిరితే దేశ సరిహద్దులు ఎప్పుడో మారేటి. మొన్న క్వశ్చన్ కూడా అడిగారు ఒక అతను, అఘోరాలు నాగసాధులు అందరినీ డమడమడమ లేపేయచ్చు కదా స్వామి అని అంటే, డమడమ లేపడం పెద్ద మ్యాటర్ కాదు తల్లి. కానీ ఒక జన్మ ఒక శరీరం ఎత్తింది అని అంటే ఏ పుణ్యంతోనే ఎత్తుతావు, అవన్నీ తెలిసిండి పరమాత్ముడే. ఇప్పుడు నువ్వు పుట్టేసి 30 ఏళ్ళకి ఇన్ని బాధలు పడుతున్నావు అంటే మరి నీ వంశం ఉన్నది 300-400 సంవత్సరాల నుంచి, మరి వాళ్ళు ఎన్నెన్ని పుణ్యాలు చేస్తే నువ్వు పుట్టిండొచ్చు. ఇవన్నీ తెలిసిన వాడు పరమాత్ముడు. కాబట్టి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎండలో కూర్చోబెట్టాలా, ఏసీలో కూర్చోబెట్టాలా, లేకపోతే ఆకలితో కూర్చోబెట్టాలి అనేది పరమాత్ముడు. ఇదే గమనించి చూడండి అమ్మా. 100 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలు చేయాలని తిరుగుతాడు. బాగా గమనించాలి. ఈ 100 రూపాయలు అందగానే 2 నిమిషాలు తాగొచ్చేటోడు ఉన్నాడు. మరి సేమ్ మనిషే కదా, సేమ్ 100 రూపాయలే కదా. పరమాత్ముడు లీల అమ్మ. ఆ జన్మ పుణ్యంతో వచ్చిందా, పాపంతో వచ్చిందా, పాప ప్రాయశ్చిత్తంతో వచ్చిందా అనేది ఆయన నిర్ణయిస్తాడు. 100దే చిన్న ఎగ్జాంపుల్, 7 లక్షలు పోతున్నాయి. 2 లక్షలు ఇస్తే కానీ బైక్ ఇప్పియకపోతే నేను ఉండను అని తల్లిని మారం చేస్తున్న కొడుకులు ఉన్నారా? 2 నెలల కంటే ఎక్కువ నడపరు బండి, పోలీస్ స్టేషన్లో పోయి ఉంటుంది చూసారా. అదే 2 లక్షలు ఇస్తే అమ్మ సంవత్సరంలో 20 లక్షలు చేసిన మహానుభావులు ఉన్నారుగా. పరమాత్ముడు ఆజ్ఞ. మీరు అన్నట్టుగా చేతబడులు క్షుద్ర పూజలు అన్నిటికీ ముఖ్యమైన కారణం కుటుంబ సభ్యులు. ఇదొక విషయం అయితే, ప్రయోగం చేసిన తర్వాత విషయాలు వేరు. చూడండి, బగలాముఖి నుంచి మొదలు పెడితే, బాణామతి నుంచి మొదలు పెడితే, మోహిని ప్రయోగం నుంచి డాకిని, శాకిని, శంకిని, ఈ ప్రయోగాలన్నీ వివిధాలుగా జరుగుతాయి. అంటే ఒక వ్యక్తి యొక్క శక్తి ఒక్కొక్క విద్యార్హత. ఇప్పుడు నేను శివసాధువుని, శివభక్తుణ్ణి, నాలాగే ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఆయన గారు ఎవరిని పూజిస్తాడు. ఆయన పూజించినప్పుడు ఆయన ఈ దేవతను పూజిస్తే ఆ దేవత లక్షణాలు గొప్పవి. ఇప్పుడు దేవతలకి ఇక్కడ 100 రకాలు ఉన్నప్పుడు దయ్యాలకి ఉంటాయి కదమ్మా. సంబడి ఈజ్ వెల్ మెచ్యూర్డ్ ఇన్ మ్యాథ్స్, ఇంకొకరు ఇన్ సైన్స్, ఇంకొకరు వచ్చి సోషల్ కదా. వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి పూజలు చేస్తారు. ఒకతను ఉంటాడు, ఆయన 6 సబ్జెక్టులు పాస్ అయినవాడు, క్లాస్ ఫస్ట్. అన్ని తెలుగు ఉన్నాడు, దేవుడిని పూజించుకుంటాడు కదమ్మా. ఈ ఎక్కువ శాతంగా మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళే క్షుద్ర ప్రయోగాలకు పోతారు. ఎందుకంటే ఈజీ వే కదా అది. బురద అయితే ఈజీగా పట్టేయడం వచ్చేస్తుంది. అదే నీళ్ళు అది ఇది అంటమ్మా, మనసు శుద్ధి కావాలి, అంతఃకరణ శుద్ధి కావాలి, మంచిగా స్నానం ఆచరించి బొట్లు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉండవు క్షుద్ర ప్రయోగాల్లో. బురదలో కూర్చున్నమ్మా, అవతల వ్యక్తి మీద వేసేసినామా బురద. స్వామి, ఇప్పుడు ఈ చేతబడి లేదా క్షుద్ర పూజల్లో ఇది కేవలం పైన మీరు ఒక మాట అన్నారు, పుస్తకం మీద అట్టపేరు మాత్రమే, లోపల చాలా ఉంటాయి. చిన్న చిన్న ప్రయోగాల నుంచి ప్రాణం తీసే వరకు ఉంటాయి కదా. వాటిని నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఇంకా డీటెయిల్ గా వాటి ఏమేమి ఉన్నాయి అనేది కూడా మీ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.